అనుకుంటే ఏది న్యాయం అనుకుంటే ఏది రైతుకి మేలు అనుకుంటే అది చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం తప్ప వేరే రకంగా ఓట్ల కోసమో పదవుల కోసమో ప్రాపకాల కోసమో స్వార్థం కోసమో స్వలాభం కోసమో ఈ ప్రభుత్వం పని లేదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం. మేము ఆకుంటా కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓటుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి దయచేసి మీరందరూ నిన్న కూడా చెప్పామండి, కొత్త రైతులు వచ్చుంటారు, పామాయిల్ వేయండి, ఆ పంటకి భరోసా ఈ ప్రభుత్వాన్ని. మీకు ఎకరానికి 2 లక్షలు రాకపోతే మమ్మల్ని నిలబెట్టండి. ఇవాళ వేసే రైతులు కూడా అడగండి. ఇందాక హ్యాండిక్యాప్ రైతు ఒక ఆయన రెడ్డి గారు, ఆయన కార్డు లేదు అయినా సరే పామాయిల్ వేశాడు ధైర్యంగా. అంతర పంటలు వేసుకోండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టుబడి మాదే, మొక్కలు ఇస్తాం, డ్రిప్ ఇస్తాం, అంతర పంట వేస్తే మీకు బోనస్ ఇస్తాం, పంట పండించుకోండి. బ్రహ్మాండంగా పామాయిల్ కాస్తే మీరు కాళేశ్వరం బతికే అవకాశం వస్తుంది. పొద్దాక చవాన్ గారి కోసం మా ధాన్యం కొనలేదనే బాధ వద్దు, అదేవిధంగా మిర్చి సిసిఐ కొనలేదనే బాధ వద్దు, అదేవిధంగా పత్తి కాటన్ కార్పొరేషన్ కొనలేదనే బాధ వద్దు. వాళ్ళు ధ్యానం ఉందంటారు, దళారులు మధ్యలో మన దగ్గరే కొని మళ్ళీ సిసిఐ కమ్మటం, మన ధాన్యాన్ని ఇప్పుడు పర్చేసింగ్ సెంటర్లు అమ్ముతున్నారు. మన వాళ్ళే అక్కడే కొని అక్కడే చవాన్ గారి కన్నా 500 జేబులో వేసుకుంటాడు. ఈ తలకాయ ఎప్పుడేమి ఉండకుండా మీరు పామాయిల్ పండియండి, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు ఖాతా వేసి మీ అకౌంట్ లో డబ్బులు వేపించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మధుసూదన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసి సంవత్సర కాలంలో ఇక్కడ మీకు మహబూబ్ నగర్ లో 2 ఫ్యాక్టరీలు నిర్మాణం చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి కలుగులు వచ్చినా, కాటకాలు వచ్చినా, వాము వచ్చినా, మరొక వచ్చినా అన్ని కష్టాలు మన మీదే ఉంటాయి. ఆ బాధలన్నీ తప్పుకోవాలంటే బాధలు లేని పంటలను ఎంచుకోవాలి, ఆదాయం వచ్చే పంటలు ఎంచుకోవాలి, ఈ ప్రకృతి వైపరీత్యానికి భిన్నంగా నిలబడి పండించేటటువంటి పంటలు ఎన్నుకోవాలి. తద్వారా మనం నిలబడతాం తప్ప లేకపోతే మా తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము చేస్తున్నామని ఈ యొక్క పనికి మాలిన పంటలు పండించి వాళ్ళ చేతుల్లో, దళారుల చేతుల్లో, వ్యాపారస్తుల చేతుల్లో, మోసగాళ్ళ చేతుల్లో మనం బాధపడాల్సిన పని లేదు. మీరు నిక్కచ్చిగా వ్యవసాయం చేయండి, రైతు బంధు అడిగే రైతు ఉండటానికి వీల్లేదు, రుణమాఫీ అడిగే రైతు ఉండటానికి వీల్లేదు. ఈ రోజు నా జిల్లాకి రాండి, పామాయిల్ వేసే రైతు అప్పు అడిగినా లేకపోతే బోనస్ అడిగినా లేకపోతే ఇంకొకటి అడుగుతుండేమో అడగండి, అడిగి ట్రక్ తీసుకెళ్తే 2 లక్షలు వస్తాయి. మనం ఇట్లా చేసి అడుక్కునేటటువంటి జాతి కాదు ఈ రైతు జాతి, అందరికీ దానం చేసేటటువంటి జాతి. కాబట్టి మీరు కాలం ఎరిగి పండించండి, అదును ఎరిగి పండించండి, వాతావరణం చూసి పండించుకోండి, ఏ పంటలు పండించుకోవాలో చూసి పండించుకోండి. అయితే మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన గారికి కూడా నేను బయట కూడా చెప్పొచ్చు కానీ మీ ముందు చెప్తే మంచిది. ఈ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులో 40 సంవత్సరాలుగా నా భాగస్వామ్యం ఉంది. జోడాల ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి కోయిల సాగర్ కానీ, నెట్టంపాడు కానీ, కలవకుర్తి కానీ, భీమా కానీ అన్నిట్లో నా చేయి కొద్దిగా పడింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి అతి ఉధృతంగా ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ అవన్నీ ఇంకా పూర్తి చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఈ జిల్లా యొక్క జీవనాడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మంత్రి గారు రాష్ట్రం మొత్తం నల్గొండ, ఖమ్మం, మిగతా జిల్లాలు ఎట్లున్నా మీరు కూడా చేసుకోండి కొద్దిగా, కానీ ఈ జిల్లాలో పాలమూరు రంగారెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వలసల జిల్లా అని పేరు పెట్టారు. నేను చెప్తున్నా వచ్చే సంవత్సరం నుంచి ఇంకొక జిల్లా వచ్చి మహబూబ్ నగర్ లో పనిచేయాలి తప్ప మనం ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నటువంటి మనుషులందరూ వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మిరపకాయలు ఏరుతారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి, జార్ఖండ్ వాళ్ళు వచ్చి నాటు పెడుతున్నారు. ఏ పంట ఖరీదు చేయాలన్నా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి పామాయిల్ గెల్ల కొడుతున్నారు. తెలంగాణ రైతు ఇప్పుడు వలస రైతు కాదు, బాధపడాల్సిన పని లేదు.
మీరు కంటి నిండా నిద్రపోండి, కడుపు నిండా వ్యవసాయం చేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొన్ని బాధలు ఉన్నాయి, రైతుకి ఎన్ని బాధలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బాధలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. అయినా సరే పెద్దలు అనుభవించుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి మంత్రుల యొక్క సహకారంతో ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏదైతే ప్రాధాన్యత ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటూనే ఈ 4 సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుంటే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అయిందంటే తెలంగాణలో మీకు ఎక్కడా బీడుగా ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి చౌహాన్ గారు మీరందరూ ఆలోచన చేయాలి. ఎండాకాలంలో వేసే వరకు ఎక్కువ నూకలు అవుతాయి అని అంటున్నారు. ఆ ఎక్కువ నూకలు కాకుండా ఉండాలంటే మార్చి కంటే ముందే మీరు వరి కోతలు పోయాలి. అందుకని మంత్రి గారిని కోరుతున్నా, రేపే ఇరిగేషన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేయండి. ఏ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు బంద్ చేస్తారు. మార్చి లోపల చేసినటువంటి వరి నూకలు తక్కువ అవుతాయి. ఇందాక ఆ తల్లి చెప్పింది, మీరు విన్నారో లేదో, ప్రకృతి వ్యవసాయం చేసేటట్టు తల్లి ఆ గారికి 80 కేజీలు వస్తుంది 100 కేజీలు పట్టిస్తే. చౌహాన్ గారు బియ్యం పెట్టిస్తే 60 రాట్ల 50 రావట్ల. వాట్ ఈస్ ది రీజన్ అంటే మనం ఎండాకాలానికి బాగా ఎండలు ముదిరిన తర్వాత కోతలకు వస్తే నూక ఎక్కువ అవుతుందని. నూక ఎక్కువ అవుతే మీకు 500 ఇచ్చేది కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మార్చి లోపులోనే కోతలు అయ్యేటట్టుగా మీరు వరి పొలాలు వేసుకునేటటువంటి రైతులు ఇరిగేషన్ ప్లాన్ రేపు ఎల్లుంట్లోనే కూర్చొని మీరు అన్ని ప్రాజెక్టుల కింద ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఆపుతారు చెప్తే మేము ధైర్యంగా వ్యవసాయం చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి రైతులు గుండె మీద చేసుకొని రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు మీ జిల్లా ముఖ్యమంత్రి, అందుకని ఈ జిల్లాలోనే ఇది పెట్టాం. మీరు కరూరు జిల్లా అని, వలసల జిల్లా అని చిన్న మాటలు మాట్లాడద్దు. ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే జిల్లా మహబూబ్ నగర్ జిల్లా కావాలి. భవిష్యత్తులో ఎక్కువ భూభాగం ఉన్నటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఎక్కువ కష్టకాలు ఉన్నటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలు కూడా మంచి హుషారైన వాళ్ళు వచ్చారు ఈసారి. అందరూ కూడా దయచేసి పామాయిల్ వేయించండి. మరీ చెప్తున్నా, లేకపోతే మీరు ఒకసారి నా జిల్లాకు రండి. కాబట్టి దయచేసి రైతులందరినీ మోటివేట్ చేయండి. వాళ్ళకి నిలబడేటటువంటి పంటలు పండించి మనం ఆదుకోవాలి. దయచేసి రేపు జరిగే రైతు పండుగ ఎంతో మంది ఎన్నో కోతలకు వస్తున్నారు. రైతు బంధు ఇవ్వని ఎగ్గొట్టి వెళ్ళిన వాళ్ళు కూడా, రుణమాఫీ చెప్పి చెయ్యని వాళ్ళు కూడా, అసలు ఈ రెండింటి గురించి పట్టించుకున్నటువంటి కేంద్ర నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థితికి వచ్చారు. అది మీరు మనసులో పెట్టుకోండి. మేము మొదటి సంవత్సరం కష్టాలున్నా, అప్పులున్నా, బాధలున్నా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు 7,500 కోట్లు ఇచ్చాం. రైతు బీమా కట్టాం. అదేవిధంగా మిగతా బాకీలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా మేము కొంత రుణమాఫీ చేయాలి. రేపు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో మీ ముందు చూద్దాం. అది కూడా ఆయన నోటితోటే వినాలని. రైతు భరోసాకి ఏం చెప్తున్నా కూడా చూద్దాం. నేను చెప్పాను, మనం చెప్పినటువంటి మాట కష్టమైతే కష్టమని చెప్పండి, ఆలస్యమైతే అని చెప్పండి. వాళ్ళని మట్టికి మనం మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఓర్పుకున్న కాడికి మేము అన్న మాట ప్రకారంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధాన్యం ఇంకొక 10-15 రోజుల్లో కొనుగోలు మొత్తం పూర్తవుతుంది. బ్రహ్మాండంగా వాతావరణం కలిసి వచ్చింది. ఓకే, నల్గొండ, సంగారెడ్డి, మేడ్చల్, అదేవిధంగా గద్వాల, ఇంకా రంగారెడ్డి చాలా జిల్లాల నుంచి వచ్చారు. సంతోషం. 3 రోజుల పంటకు ఎందుకు పెట్టామంటే చాలా మంది రైతులు మాట్లాడుతుంటే అసలు సైంటిస్టులు పనికిరారు, మీకు సీనియర్ వ్యవసాయ అధికారులు కూడా పనికిరారు. ఎందుకంటే మీరు అనుభవంతో కష్టపడి రైతు చెప్తుంటే ప్రతి అణువు విశదీకరించి రైతులకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఆ కష్టం, ఆ టెక్నిక్స్, వాళ్ళు చేసే శ్రమ మీకు కూడా తెలియాలని, అదేవిధంగా టెక్నాలజీని కూడా వాడుకునే పరిస్థితులు రావాలని ప్రపంచీకరణలో భాగంగా యంత్రాంగాన్ని కూడా యంత్రీకరణ కూడా పెట్టాం. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మనకి యంత్రాలు కూడా సప్లై కాల. నేను మన కేబినెట్ లో చెప్తే మంత్రులందరూ సమర్థించారు. తప్పకుండా రైతుకు కావాల్సినటువంటి యాంత్రీకరణని తప్పకుండా ప్రారంభించి ఎంత వీలైతే అంత మీకు యాంత్రీకరణ సప్లై కూడా చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.